హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో 12th జూన్కి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో ఈరోజు నిఫ్టీ ఫ్లాట్గా క్లోజ్ అయింది 23,264 దగ్గర. ఇంట్రాడేలో కొంచెం హైయర్ లెవెల్కి వెళ్ళినా కానీ సస్టైన్ కాలేదు, క్లోజింగ్ మాత్రం ఫ్లాట్గా అయింది. ఇంకొకటి, ఈరోజు నిఫ్టీ 50 స్టాక్స్లో స్ట్రాంగ్ మొమెంటం ఉన్నది. 5.56% పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్ ఓఎన్జీసీ. దాని తర్వాత ఎల్ఎన్టీ, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, మారుతి, హీరో మోటోకార్ప్, M&M, అల్ట్రాటెక్, అపోలో హాస్పిటల్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, ఎస్ఎల్ టెక్, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో కోటక్ బ్యాంక్ 1.47% మైనస్లో క్లోజ్ అయింది. తర్వాత దివీస్ ల్యాబ్, ఏషియన్ పెయింట్, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, ఐటీసీ అండ్ సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిండాల్కో, ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. మనం టెక్నికల్ లెవెల్స్ చూస్తే టెక్నికల్గా పెద్దగా మార్పులు లేవు, మనం గతంలో అనుకున్న లెవెల్సే. సో నిఫ్టీ కొంచెం లోయర్లో ఫామ్ అయింది ఈరోజు, అండ్ ఫ్లాట్ క్లోజింగ్, హైయర్ లెవెల్లో సెల్లింగ్ వచ్చింది. అండ్ ఓవరాల్గా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది, కాస్త నారో రేంజ్లో ఉంది లాస్ట్ 2 days నుంచి. సో ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 23,500 నుంచి 22,900 ఈ రేంజ్లో కొన్ని రోజులు ట్రేడ్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు ఇమీడియట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూసుకుంటే డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 23,150 ఆర్ 160 లెవెల్స్ దగ్గర ఉండొచ్చు. మా టీ లైన్ సపోర్ట్ 22,975. దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే 22,770, ఇది మన కీ లెవెల్. కీ లెవెల్ కన్నా పైన ఉంది కాబట్టి మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. సో ఓవరాల్గా కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఆప్షన్ ట్రేడర్స్ ఎవరైనా కానీ ఒక న్యూట్రల్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఫ్లాట్గానే క్లోజ్ అయింది, -0.15% మాత్రమే మైనస్లో క్లోజ్ అయింది. ఇప్పుడు 49,705. అండ్ ఈరోజు కూడా ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగే జరిగింది, హెవీ మూమెంటం లేదు బ్యాంక్ నిఫ్టీలో కూడా. కాకపోతే ఇక్కడ కొంచెం క్యాండిల్స్ చూస్తే హైయర్లో హైయర్ హై ఫామ్ అవుతున్నాయి. సో ఇది ఒకటి కొంచెం కాషియస్ అప్రోచ్ ఉంది మార్కెట్లో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ 50,060 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్, అది మనం గతంలో కూడా అనుకున్నాం, నిన్న కూడా అదే లెవెల్ అనుకున్నాం. సో ఈ లెవెల్ మాత్రం ఇప్పుడు ఇమ్మీడియట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. సో దీన్ని క్రాస్ చేసి దీనికన్నా పైన డే క్లోజ్ అయితేనే 50,500 వరకు వెళ్ళొచ్చు. డౌన్ సైడ్ ఇప్పుడు ఇమ్మీడియట్ సపోర్ట్ ఇప్పుడు ఆల్మోస్ట్ మన క్లోజింగ్ లెవెల్కి దగ్గరే 49,665 ఆర్ 670, ఇది ఇమ్మీడియట్ సపోర్ట్. దీన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం 49,350, ఇది టీ లైన్ సపోర్ట్. నెక్స్ట్ మన కీ లెవెల్ 48,920. సో ఈ లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా పాజిటివ్ బయాస్ ఉంది, కాకపోతే కొంత కన్సాలిడేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్స్లో ఇక్కడ కూడా ఒక న్యూట్రల్ స్ట్రాటజీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ ప్రైస్ పెరిగిన స్టాక్లో సన్ టీవీ టాప్లో ఉంది. సన్ టీవీ 25% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ దాదాపుగా 4% ప్రైస్ పెరిగింది. సో దీనికి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం ఈరోజు. దాని తర్వాత ఒబెరాయ్ రియాలిటీ, ఓఎన్జీసీ, మారుతి, పాలీక్యాబ్, పెట్రోనెట్, యూపీఎల్, గుజరాత్ గ్యాస్, ఆల్కెమ్, ఫెడరల్ బ్యాంక్, ఎస్ఎల్ టెక్, ఇండస్ టవర్, ఇవన్నీ కూడా ప్రైస్ పెరుగుతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగిన స్టాక్స్. దీంట్లో టాప్లో ఉంది సన్ టీవీ. సన్ టీవీకి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. దానికన్నా ముందుగా షార్ట్స్ ఎక్కడ బిల్డ్ అవుతున్నాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ తగ్గిన స్టాక్లో ఇండిగో టాప్లో ఉంది. 4,420 దగ్గర ఈరోజు ఓపెన్ అయింది. ఈరోజు క్లోజింగ్ 4,374, దాదాపుగా 4% డౌన్ అయింది. సో దీనికి కూడా మనం ఈరోజు టెక్నికల్ చార్ట్ చూద్దాం. దాంతోపాటు హిందుస్థాన్ కాపర్, పిఐ ఇండస్ట్రీస్, కోల్ ఇండియా, ఆర్తి ఇండస్ట్రీస్, టొరెంట్ ఫార్మా, ఐటీసీ, అపోలో టైర్, రెడ్డి ల్యాబ్, హ్యావెల్స్, లూపిన్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ తగ్గుతుంది. ఈ స్టాక్స్లో మనం కొంచెం కాషియస్ అప్రోచ్లో ఉండాలి. సో ఇందులో నుంచి ఇండిగో తీసుకుందాం. సో లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో నుంచి సన్ టీవీ తీసుకుందాం. ఈ రెండింటికి టెక్నికల్ చార్ట్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి సన్ టీవీ. సన్ టీవీలో ఒక డీసెంట్ బ్రేక్అవుట్ ఇచ్చింది 2 days బ్యాక్. సో ఈ బ్రేక్అవుట్ ఇచ్చినాక ఒక చిన్న పుల్ బ్యాక్ ఇచ్చి మళ్ళీ ఈరోజు స్ట్రాంగ్ బ్రేక్అవుట్, వాల్యూమ్ బాగుంది. దాంతోపాటుగా మనం ఆప్షన్ ఫ్యూచర్స్ డేటాలో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. సో ఇది హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ 753 దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఒక 10-15 రూపీస్ డౌన్ సైడ్కి వస్తే మాత్రం ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. 710 కన్నా కిందకి వస్తే కొంచెం వీక్నెస్ రావచ్చు, అది మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవచ్చు. హైయర్ లెవెల్లో 787 నుంచి 800 మధ్యలో కొంత రెసిస్టెన్స్ ఉంది.
అది షార్ట్ టర్మ్ ప్రాఫిట్ టేకింగ్ లాగా దాన్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం సన్ టీవీలో ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా పాజిటివ్ బయాస్ ఉంది అండ్ ఫ్యూచర్స్ డేటా పాజిటివ్గా ఉంది కాబట్టి దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇండిగో కూడా చూద్దాం. సో ఇండిగో కొంత పుల్ బ్యాక్ ఇచ్చింది. ఈ ర్యాలీ తర్వాత ఈరోజు కొంచెం బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ స్టాక్లో. అయితే దీంట్లో మనం ఒక రీ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు ఇమీడియట్గా ఎంట్రీ తీసుకోవద్దు. 4369 దగ్గర మేబీ కొంత షార్ట్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా ట్రెండ్ అప్ ఉంది కానీ కొంత పుల్ బ్యాక్ రావచ్చు. దీంట్లో ఒక స్ట్రిక్ట్గా ఈరోజు హైని స్టాప్ లాస్ పెట్టి షార్ట్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. 4474 ఈరోజు హై, అదే స్టాప్ లాస్ లాగా ఉండాలి. సో ఈ ఓపెనింగ్ సేమ్ ప్రైస్ దగ్గర కానీ కొంచెం ఒక 10-20 పాయింట్స్ పైన కానీ ఓపెన్ అయితే దాన్ని షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రాఫిట్ బుకింగ్ మాత్రం 4220 ఆర్ 225 ఆ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి మనం షార్ట్ ఎంట్రీ తీసుకుంటే. అదేవిధంగా పొజిషనల్గా లాంగ్ ఎంట్రీ కోసం కూడా ప్లాన్ చేయొచ్చు. సో లాంగ్ ఎంట్రీ మాత్రం మనం పివోట్ లెవెల్ దగ్గర మంత్లీ పివోట్ లెవెల్ వచ్చి 4211 దగ్గర ఉంది. ఒక 10-15 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ దగ్గర దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ 4130 కన్నా కింద పెట్టుకోవాలి లాంగ్ ఎంట్రీ తీసుకుంటే. సో వన్స్ మనం లాంగ్ ఎంట్రీ తీసుకుంటే మళ్ళీ ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేస్తే అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో అరౌండ్ 4560 ఆ లెవెల్స్ దగ్గర. సో ఇది కొంచెం పుల్ బ్యాక్లో ఎంట్రీ తీసుకోవచ్చు. లాంగ్ ఎంట్రీ తీసుకోవాలంటే లేదు, ఓన్లీ ఫర్ 1 or 2 డే కోసం ఒక షార్ట్ ఎంట్రీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఐదర్ వే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది ఇండిగోలో. రేపు వీడియోలో మళ్ళీ 2 స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.